ఇవాళ ఏంటి తెలుసండి, గోంగూర డ్రై పొట్టు కూన్ డ్రై ఉంటుంది కదండి, అంతలకు కూర చేస్తాను. సరేనా? నా చేతితో వంట చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు దగ్గరలో ఉంటుంది, మీకు ఖచ్చితంగా కూర వేసి ఉంటున్నాండి నేను. మీరు ఒకసారి తిన్నారంటే మటుకు మళ్ళీ మళ్ళీ వదరలండి. నా ఫ్రెండ్స్, ప్రేమైన శ్రేయోభిలాషులకు అందరికీ కుదిరితే రాయండి మా ఇంటి కాడికి. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అండి. గ్యాస్ ఆన్ చేసి పొయ్యిలో చేస్తే బాగుంటుంది, కాకపోతే ఎండ అయిపోయిందండి, ఓపిక లేదు. గ్యాస్ మీద చేసేస్తానండి. గ్యాస్ ఆన్ చేశాను. ఇంకా నేనంటే ఎక్కువ మసాలా ఇవేం తెలుసా, ఇంట్లో చేసుకునేవే చేస్తాను. ధనియాలు గట్రా మా పొలంలో పండుతాయి కదా, ధనియాలు సరసాలు నేను అవే గుంట చేసుకుంటాను. ఎండుమిర్చిలు కూడాను కొనుక్కొని పౌడర్ చేస్తానండి. కుదిరినంత వరకు చాలా ఎక్కువ, అంటే తక్కువ శాతమే ఇది బయట నుండి గట్రా కొన్ని వేస్తాను, కానీ లేకపోతే నేను ఇంట్లో నుండి చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను అనమాట. అందుకే బాగుంటాయి కూరలు. మనము ఏది ఎక్కువ ఇది లేకుండా చేసినా సరే చాలా టేస్ట్గా ఉంటాయి. అంతే, మనసు పెట్టి చేసామనుకోండి ఏదైనా సరే గొప్ప రుచిగా ఉంటుంది. ఒక్క అరగంట కానీ టైం ఇచ్చామనుకోండి పిల్లలకి నచ్చినట్టుగా. అసలు నా చేతిలో బోల్డ్ అంత రుచి నాకు తెలుసండి. పని చెయ్యమ్మా, కూర తెచ్చారా? కొంచెం సరసాలు జీలకర్రలు వేసుకుంటానండి, కొంచెం తాలింపు గింజలు, ఇంకా ప్యాజులు ఒక 4 వేసుకోవాలా. పెంజండి ఇవి, ఇగురు అంటే ఇగురు కాదు, గోంగూర కూండ్రై ఉంటుంది కదండి, కూండ్రై మనకు దొరుకుతాయి. కూండ్రై అనమాట, ఇది పెద్ద సైజు రైలు కాదు, చిన్న రైలు అని టేస్ట్గా ఉంటాయి. సరే, మీరు ఎప్పుడు తినకపోయి ఉంటారు రేటు. తొలి వంటలన్నీ కనుమరుగా వెళ్ళిపోతున్నాయి కదండి, అందుకని కొని నేను ఏదో చేస్తాను. చూడండి, గోంగూర శుభ్రంగా ఏరుకొని కడుక్కొని పెట్టేసుకున్నానండి. తెల్లవరి నీట్గా చేస్తాను, ఇది కడిగేసుకొని పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి అండి, ఈ పండు మిరపకాయలు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎండలు పెట్టేస్తాను. ఓపిక పడాలండి చిన్న చిన్న పండ్లకి. ఓపిక పడ్డామనుకోండి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిలు మనకి రుచికి తగినన్ని కారం కిరికి. ఇంకా కూర అయ్యాక ఇంకా పచ్చిమిర్చి ఇలాగ ఏకంట నూనె గట్రా ఏకంట ఇలా కొరుక్కొని తింటాం అనుకోండి, దాని టేస్ట్ ఇంకోలాగా ఉంటుంది. అసలు నూనె లేకుండా ఇలాంటి వంటలన్నీ వండివారు పూర్వం అండి. నాకు కూడా వచ్చాను, వండుతాను, కాకపోతే ఇది చేస్తాను. ఇంకొకసారి నూనె లేకుంటే నేను వండుతానండి. అలాగే నేను కంజులు గట్రా చాలా చేయగలను, సర్వంచారు కంజులు ఇవన్నీ నూనె అసలు ఉండదు అనమాట. వండేస్తాను, గొప్ప టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ టమాటాలండి పెట్టనండి నేను, కొన్నిసార్లు కొన్ని బాగానే ఉంటాయి. ఇదిగో ఇలా కాపు నూనెలో వేసేసి ఉంచేస్తే బాగుంటుంది. చూడండి, కొంచెం వేగిందంటే టమాటాలు మగ్గనివ్వండి. నేను అంటాను కదండి, ఓపిక మీద చేస్తామనుకోండి 20 నిమిషాల్లో నీ కూర రెడీ. ఒక పక్క ఇది ఒక పక్క పెట్టేసామంటే పక్క అయిపోతుంది. నేను మటన్ చేశాను, నేను గురువారం ఉందా మటన్ కూర. ఈ కూర వండేసుకుంటే దీంట్లో వచ్చి కొంచెం ఉప్పు అండి, రుచికి సరిపోయినంత ఉప్పు,
కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ అయిపోయిందంటే ఇబ్బంది అవుతుంది కదా. కారం అండి, ఇది కారము కాయలే, పండుకాయలు మార్కెట్ నుండి కొనుక్కొని వచ్చి ఆడించండి, మిల్లీ చేసాను. ఇంకో పసుపు, దీంట్లో ధనియా గుండ గట్ర ఏమి వేయకూడదండు, బాగుంది. ఇలా అయ్యాక ఇసకే స్కేట్ లేదు, ఇసుకుంటే 2-3 సార్లు బాగా కడుక్కోవాలా. ఇదిగో ట్రై పప్పు, ఇంత అవసరం కూడా లేదనమాట. ఇది ఎక్కువ రోజులు మళ్ళీ స్టాక్ అయ్యిందంటే బాగలేకుండా అయిపోతుంది అనుకొని మరి నేను ఓడేస్తాను. దీంట్లో వేసేసి బాగుందండి. ఊర్లోనూ మా మరదలు ఇచ్చింది నాకు, వదిలి తీసుకొని వెళ్ళు అని రూపాయి. ఒకసారి మొన్న వండాను, టేస్ట్గా ఉంది, అందుకని మళ్ళీ ఇది నేను వీడియో చేస్తాను అనేది, లేకపోతే చెయ్యను టేస్ట్ లేకపోతే. రుచిగా ఉంది. గిలగిలగా చేస్తే ఒక 2 మినిట్ అయిన తర్వాత ఇది లేవు కొంచెం సైడ్కి వెళ్ళి గోంగూర నీట్గా ఏరేసాను, కడిగేసుకొని పెట్టేసుకున్నాను నేను. శుభ్రం వాటర్ అంతా ఓడిపోయింది, శుభ్రంగా పెట్టేసుకుంటే గోంగూర ఒక 5 రూపీస్ది. వాడి దగ్గర ఎప్పుడు కొంటాం కదా, వాడికి అడిగాను, వాడు ఇచ్చాడు మార్కెట్లో 5 రూపీస్దే గోల్డ్. ఎంత కూర అయిపోద్దండి, మా పిల్లలు తింటే తింటాను, లేకపోతే లేదు. జల్లనండు 2-3 పూటలు తినేస్తాను. గోంగూర మంచిది కదండి, గోంగూర కదండి, ఏమైనా ఆకుకూరలు మంచిదేనండి. ఆకుకూరలో ముందు తినాలి, ఆకుకూరల తర్వాతే. మనం ఏంటి తెలుసా, ఉద్దమును నీసి బాగా అలవాటండి. కంజిలలో కూడాను ఈ ఎండ్రైలు ఇవి దొరుకుతాయండి మాకు. వర్షాకాలంలోనూ ఏ ట్రైలు అనమాట అవి దొరుకుతాయి. అవి గోంగూరలో నెల్లు కూర, బలుసు కూర, సొత్తు కూర, తోటకూర దాంట్లోనూ గోంగూర అవి వేస్తారు. కొన్ని కాయగూరలలో కూడా వేస్తారు అనమాట. అవి గొప్ప రుచిగా ఉంటాయండి. తిన్నోళ్ళకే అవి తెలుస్తాయి. సేదో మా సైడ్ వాళ్ళకి అయితే మాట వీళ్ళకి చెప్తే అర్థమైపోతాయి. మా ఫ్రెండ్కి ఒకరికి పనసకాయ ఇచ్చానండి, వాళ్ళు పనసకాయ కూర కొట్టుకొని వచ్చి ఇచ్చారు. పనసకాయ కట్ చేసి కొయ్యడం నాకు పని అండి, నేను చేయలేకపోతుంటాను. అందుకని ఎవరెవరికి ఇస్తాను కదా వాళ్ళకి అంటాను కొంచెం కూర వేయండి అని. వాళ్ళు పచ్చడి చెప్తామంటే కొంచెం పచ్చడి ఇవ్వండి అని అడిగేస్తాను అనుకోండి, ఇస్తారులే. మనమే ఇంక ఇస్తాం కదా, అందుకని. ఇంకోటండి, ఇలా మగ్గేస్తే తర్వాత దీంట్లో వాటర్ బదులు కొంచెం గెంజి వేసుకుంటే దీనికి బాగుంటుందండి. వాటర్ వేసిన జాగాలో గెంజి ఉంటుంది కదా, అన్నమూరిసిన గెంజి ఉంటుంది కదా, అది వేస్తే సరిపోతుంది. తర్వని వేస్తామనుకోండి, ఆల్రెడీ ఇది పులుపు, మళ్ళీ తర్వని పులుపు అనమాట, పుల్ల అయిపోద్ది. దీని జాగాలో గెంజి వేస్తాం, కొంచెం దానికి ఉంది గెంజి వేస్తాను. గెంజి వేస్తామనుకోండి, అసలు గెంజి నూకలు ఇవన్నీ వేస్తారండి, చిన్న నూకలు ఇవి కంజికి. ఆయన పాకం వేరేగా ఉంటుంది ఒకటి, దీని పాకం ఇది ఒకటి బాగుంటుంది. ఇవన్నీ కొనుమరుగు అయిపోతున్నాయండి, ముందులాగా తినడం లేదు. చేసి పెడితే మటుకు తింటారు, అందరికీ ఇష్టం. చేసి పెట్టిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, ఆ వంటలు కూడా తెలియవు అసలు. ఇవన్నీ కూడా నూనె లేకంటే వండేస్తారు మన అమ్మమ్మలో గట్రా అందరూ పూర్వం. అది ఎంత టేస్ట్ ఉండేదో, ఎంత బాగుండేదో. పకాలు వేసుకొని ఇది ఎలా పట్టుకొని జురుకొని తినేవారు అనమాట. అంబలి ఇది ఇంత కంచడ అంబలి ఇది పెట్టుకొని తినేవారు.
నేనంటే నాకు తెలియదు కానీ మా అమ్మ మా అమ్మమ్మలు అలా అనేవారు. మా అమ్మ చెప్పేదండి ఇవన్నీ. ఇలాగ తింటారు బుడ్డమ్మ అనుకుని మా అమ్మ నాకు చెప్పేదండి. అయితే నాకు కూడాను అలాగే ఇష్టం. అలా తింటాం కదండి. ఈ నూనె మసాలాలు తినేదానికంటే ఇలా తింటాం కదా. పకాలి అంటే అదే తరవని గింజలోంచి చేస్తాం కదా. అది మనం మట్టి కుండలో పెట్టుకుంటాం. ముందు అది కూడా చూపిస్తాం. అది పెట్టుకుని ఆ విధంగా తింటాం కదా. ఈ జీర్ణశయం ఇదంతాను మంచిగా ఉండి కడుపు చాలా హాయిగా ఉంటుంది. మెయిన్ ఈ ఎండాకాలంలోనే ఇంకా హాయిగా ఉంటుంది అన్నమాట. అంతే, ఇంకేదో అంటే అది నేను తిని చేసి నా అనుభవంతో చెప్తాను. ఇది అంటే ఏదో ఎవరి మీదో చేయడం కాదు. ఇది నాకు నచ్చి ఇది నిజంగా బాగుంటుంది. అంత మజ్జిగ కంటే ఇదే మాకు సూటబుల్ సెట్ అవుతుంది. మాకు పాడి ఇది తక్కువ. మాది తీర ప్రాంతం కదా. పాడిదంతా తక్కువ అనమాట. ఆవులు గట్ర లేవు, ఉన్నా తక్కువ. అవి ప్యాకెట్ పాలు బాబో విసరం కొనుక్కొని తిన్నట్టుగా ఉంటుంది నాకైతే. అది నాకు పడదండి. వెంటనే వాంతులు గట్ర అయిపోతాయి ఏమాత్రం తేడా కొట్టిందంటే. ఇది నేను ఎంత తాగినా ఎంత తిన్నా నాకు అవదు. తపెళ్ళు తాగేస్తాను నేనే. మామ అనుకుని ఒక ఎంత కూర గిన్నెడు వేసుకుంటాను ముందు, జుర్రేస్తాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అన్నంతో ఒక ఎంత ఆ తోసది నేనే ఎగరేసేస్తాను అనుకోండి. మా పిల్లలకి నెక్స్ట్ తర్వాత తింటారు, లేకపోతే లేదు. ఇలాగైంది కదండి. బాగా మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది. దీంతో ఒక గిన్నెడు మంచి ఇంత కటోరీ లోటు అంబలు వేసుకొని, అంబలు లోటు నూకలు వేసుకొని అంబలు వండుకొని, గంటి పిండి సోడిపిండి అంబలు వండుకొని ఆ తర్వాత పెట్టుకొని తినగా అదేంటో పాట అండి. ఆహా ఏమి రుచి తినగా మై మరిచి రోజు తినాలి మరి బుడ్డమ్మ చేతి వంట. నేను ఒక మాట అయితే మటు ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఇలాంటి కూరలు తింటే భలే లాభం లేకపోతే నష్టం మట్టు గే కోసాన ఉంటుందండి. ఏవేవో ముందు రాత్రులు తినేదానికంటే ఉంచేసిన ఇవాళ ఏవో లిక్విడ్లు వేస్తారు. వాటికంటే ఇది మట్టుకు ఎన్నో కై గుణ బెస్ట్. నేను అంటాను కదా, లాభం లేకపోతే ఉండొచ్చు, కాకపోతే నష్టం మట్టుగా ఏ కోసాన కూడా ఉండవు. ఇలాంటి చిన్నవి ఈ చిన్న ఇవి కదండి. పిట్ట పరుగులు, పూండ్రు ఇవి దీంట్లోనే ఏంటి మనకు నొగసాన్స్ ఇది ఇలాగే అరిగించేసుకుంటాము. ఇలాగ దుమ్ములు గట్ర నెవలేసుకుంటాం. ఇది అరిగించుకోలేమండి, మంచిగా ఉడికిపోతుంది ఇది. ఇదిగోటండి అన్నం వస్తుంది గెంజి ఉంది కదా. ఇదిగో గెంజి నీరు జాగాలో దీనికి వేసుకోవచ్చు అండి. గెంజి బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఇవి రేటు ఎలాంటి వంటలు ఉంటుంది అనుకుని. కొత్తగా అదే అంటాను కదా, కొత్తగా ఉంటుంది అనుకోని. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కొత్తగా ఉంటుంది, కాకపోతే మంచిది తినచ్చు. ఇదే మనం తర్వల్లో వేసుకుంటామండి, తోడు పెట్టుకుంటాం. మజ్జిగ ఇలా చేస్తారు అలాగా. హలో ఫ్రెండ్స్, రైట్. ఇది మా అమ్మమ్మ నేర్పించిన అంటండి. ఇది కై మాత్రకు ఉప్పు కొంచెం తక్కువ వేయాలండి, వేసుకుంటే సరిపోతుంది. ఆ పని మనిషి తింటుంది అనుకోండి, తారీఫ్ చేసుకొని తినేస్తుందండి. గొప్ప ఇష్టం మా పని మనిషి. చల్ బంద్ వచ్చేయాలా? బంద్ కాదు, ఉడకలే కొంచెంసేపు ఉడికిన తర్వాత బంద్ చేద్దాం, సరేనా?
కూర అండి, మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చి ఇచ్చారు. ఇదిగోటి మన పనసకాయ కూర ఇన్ని బోల్డ్ పనసకాయలు లేవు, కానీ ఒకసారి కూడా ఈ సంవత్సరం వండలేదు. దేనికంటే దాన్ని కట్ చేయడం నాకు ఇబ్బంది అనమాట. దానికి అనుకునే ఓపిక లేదు కట్ చేయడానికి. ఎవరో చేసి ఇస్తూ బట్టి తినేస్తుంటాం దీనికి. ఇదిగో ఆ కూర అయిపోయింది. లాస్ట్ దానికైనా బంద్ చేసేద్దాం రండి. అది కూర అయిపోయిందండి. కూండ్రెయ్యిని గోంగూర ఇగురు. ఓకే, ట్రై చేయండి. బంద్ చేస్తాను. సరిపోయింది అంత. ఓకే, మేము ఎటనాలా? అందరూ చూడండి, నచ్చితే ట్రై చేయండి, ఒకసారి తినండి, బాగుంటుంది. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.